తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ అనగానే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు ప్రేక్షకులు. ఆ తర్వాత ఆమె నటన, అందం, వయ్యారాలను బట్టి బేరీజు వేస్తారు. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైందంటోంది గోవా బ్యూటీ ఇలియానా. దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కథానాయిక ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానా బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ముబారక్ మూవీ అలాగే బాద్షాహో చిత్రాలు జూలై, సెప్టెంబర్ నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా ఇలియానా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అసలు సినిమాల్లోకి తాను ఎలా వచ్చానో వివరించింది. తనకు అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చినట్టు చెప్పింది. 15 ఏళ్ల నుంచి మోడలింగ్లో ఉండి ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలో నటించా. అనుకోకుండా తెలుగు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పింది. ఓ రోజు దర్శకుడు అమెరికాలో 45 రోజులు షూటింగ్ జరుగుతుందని అన్నారు. టీనేజ్ వయసులోనే ఆ సినిమాకు సంతకం చేశానని చెప్పింది. అమెరికా ట్రిప్కు ఉచితంగా వెళ్లొచ్చని, ఆ దేవదాసు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని అసలు నిజం చెప్పేసింది గోవా బ్యూటీ ఇలియానా. మొదట తనకు తెలుగు రాదని, హిందీ కూడా రాదు, నటించలేనని దర్శకుడితో చెప్పా. అయినా ఆయన నాపై నమ్మకం ఉంచి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సెట్లో అందరితో ఇంగ్లీష్లోనే మాట్లాడేదేనని చెప్పింది. సినిమా ప్రేక్షకులకు తాను నచ్చనని అనుకున్నా కానీ తనను బాగా ఇష్టపడ్డారని చెప్పింది. దేవదాసు సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన చూసేందుకు థియేటర్కు వెళ్లాం. అప్పుడు తనపై చెప్పులు విసురుతారనుకున్నా అని చెప్పింది. కానీ ప్రేక్షకులకు తన నటనకు జోహార్లు పలికారని, అందుకు తాను సర్ప్రైజ్ అయ్యానని చెప్పింది.